థంబ్నెయిల్ పైన ఒక ఫోటో పెడతాను. ఆ ఫోటో చూసే ఉంటారు మీరు, కానీ ఆ ఫోటో చూసి కడుపు తరుక్కుపోయిందబ్బా. నాకైతే మాట్లాడాలన్నా కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఏ పాపం చేసిందని ఒక మహిళ చనిపోవాలి కేవలం నాకు ఇల్లు వచ్చింది అని చెప్తే ఏ సమాజంలో బతుకుతున్నాం అబ్బా. బజారు మండలేమో వీరంతా నేను గొప్ప గొప్పలాగా పోస్టులు పెడతా ఉంటారు. ఒక బజార్ ముండా, సారీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే నేను హానెస్ట్గా చెప్తాను, నాకైతే నిజంగా బాధేసింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇటువంటి ఎలా ఉంటాయి అంటే ఆ పిల్లలను చూసి ఇంకా బాధేసింది, కడుపు తరుక్కుపోయింది. ఆ చిన్న చిన్న పిల్లలు అక్కడ వాళ్ళ తల్లి శవాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళు ఏడుస్తుంటే ఏ పాపం చేసింది, ఏమైంది, ఆమె ఏం తప్పు చేసింది, ఎందుకు చనిపోవాలి? ఇంకా ఒక బజార్ ముండా ఇప్పుడు పోస్ట్ పెట్టింది ఇందాక, 2019 వివేకానంద రెడ్డి గారి హత్య, 2024లో గీతాంజలి హత్య, మరి అందరూ ఇట్లాంటి పోస్టులు ప్రతిరోజు కడిగి 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 నిజం చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా ఉన్నారంటే పరిస్థితి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంటే తీవ్ర ఆగ్రహం అంటే వీళ్ళందరూ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఏ తప్పు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందేమో, ఏం చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు అంటగడతా ఉన్నారు. మనం ఏదైనా కంట్రోల్ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తే అందరం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడే వాళ్ళం. ఆయన చెడ్డ పేరు వచ్చాక మనందరికి ఉపయోగం ఏముంది? కేవలం ఆ ఒక్క కారణం చేత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కంట్రోల్లో ఉన్నారు. కానీ ఒక రోజు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మాట కూడా వినలేరు. ఆ రోజు తొక్కేసుకొని వెళ్ళిపోయే రోజు వస్తుందేమో. చాలా నిజంగా గ్రీన్ మ్యాట్ అంటే మేము మాట్లాడాలి, ప్రతిదీ నిజమైన రాజకీయం ఏదో అర్థం కాక, నిజంగా ఇదైతే రాజకీయం కాదు. రాజకీయం ఉందాతనాన్ని బ్యాలెన్స్ తప్పించింది తెలుగుదేశం పార్టీ. అరే నాకు ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది అని చెప్పడమే నేరం అయితే ఏం చేయాలి? ఆ బజార్ ముందు ఒకటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వచ్చింది, కానీ దానికి మాత్రం అక్రమ సంబంధాలు ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలు బయటకు వస్తే కళ్ళమ్మ నీళ్లు పెట్టి నేను ఎంతో తెలుస్తా, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఎట్లా పోస్టులు పెట్టింది తెలుసు? ఒక ఆడది పెట్టే పోస్టులేనాయి. అంటే కంట్రోల్ తప్పుతున్నానని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నానా. నిజంగా కొద్దిగా ఆమెనా ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు చేశారనడానికి, వాళ్ళు చేస్తే అవతల వాళ్ళు బాధపడి వదిలేయలేదబ్బా. చనిపోయింది ఒక మహిళ, చనిపోయి 2 పిల్లలు అనాథలు అయిపోయారు. ఇల్లు నాకు వచ్చింది ప్రభుత్వంలో చెప్పడం చేసిన తప్పు అయితే ఎలా ఇంకా మానసికంగా స్ట్రాంగ్ కాదు. సోషల్ మీడియా యుగంలో మనందరం బతుకుతున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు మానసికంగా స్ట్రాంగ్ కాదు. హానెస్ట్ గా ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ అయితే కాదు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి నష్టాలు ఉంటాయి. నాకైతే ఆ ఫోటో చూసి చాలా చాలా బాధేసింది. అసలు బతుకులో దీని మీద చంద్రబాబు ఏం మాట్లాడతాడు, లోకేష్ ఏం మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు కదా, ఎవడో వాలంటీర్ని హత్య చేశారు, వీళ్ళని హత్య చేశారని. నువ్వు మాట్లాడే పవన్ కళ్యాణ్, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడతావు? మాట్లాడు, సరిపోద్ది. నీకు ఒకటి వాస్తవం గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. దేవుడు అనేవాడు ఆ ముసురు ఖచ్చితంగా మీకు తగలాలి. మీరు చనిపోయేంత దూరం తెచ్చి చిన్న చిన్న పిల్లలు రా, మీ అమ్మ కడుపు మాట, మీరు ఎట్లారా అంత దారుణంగా ఈ సమాజంలో రాజుదేలుని మనం 10 మాటలన్నా వాడు 1-2 సార్లు బాధపడి వదిలేస్తాడు ఒక అచీవ్ చేయాలని. ఆమె గోల్ ఏంటిది? ఒక చిన్న సొంతిల్లు కావాలని ఆమె కోరుకుంది, సొంతిల్లు ఒక స్థానం దొరికింది. ఆమె గోల్ అదే. ఆమె చిన్న స్థాయి ఆలోచనలు అది పెట్టిద్ది బుడ్డది. దాన్ని అనాథగా అనవచ్చులే, ఎందుకంటే నేను మంచోనబ్బా అని చెప్పి మంచి మాటలు రావబ్బా. మనసు మంచిదైతే చాలు, మనం చెడ్డగా ఆలోచించాం. అసలు మాట మంచితనంగా ఉండి నటించేంత ఎవడు ఉండడు ఇక్కడ. అర్థం కాల, పైకి నటన మాటలు చెప్తూ లోపల ఒకలాగా అట్లా బిహేవియర్ ఉండదు. మన బిహేవియర్ మనం ఏంటని చూపిస్తుంది. నేను మాటలు నమ్మను, బిహేవియర్ నమ్ముతా ఎప్పుడైనా. ఇప్పుడు ఆ అమ్మాయి విషయమే తీసుకోండి. అమ్మాయి పేరు స్వాతి ఏదో ఉంది ఫారెన్ లో. అమ్మాయి ఆ రోజు పోస్ట్ పెట్టింది,
వాళ్ళ పెళ్ళై ఉంటే వాళ్ళ భర్త కళా పోషణ అవార్డు, పిల్లలు ఉండుంటే బాబీ కళా పోషణ అవార్డు ఏదో ఇస్తుందంట. కింద కామెంట్లు విపరీతంగా వాడోడు వర్జాన సజ్జాన ఒకడు ఉంటాడు గడ్డమాడు, అరే ఆ మీద వీడియో చేసావు, మీ ఇంట్లో వాళ్ళు మేము చేస్తే ఎట్టుంటుందా చెప్పు, నీ ఇంట్లో వాళ్ళు మేము చేస్తే ఎట్టుంటుంది? నిజంగా పెయిడ్ ఆర్టిస్టులు లేదో కనుక్కొని చేయొచ్చు కదరా. మీ ఇంట్లో వాళ్ళు మేము చేస్తే ఎట్టుంటుందిరా? చెత్త నా కొడక. నీకు అమ్మ ఉంటుంది, నీకు చెల్లెలు ఉంటుంది, నీకు అక్క ఉంటుంది, నీకు భార్య ఉంటుంది. పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు కానీ పవన్ కళ్యాణ్ భార్య పేర్లు ఎవ్వరు తేలా నాకు తెలిసి, వైసీపీ సోషల్ మీడియా అనా లేకపోతే ఇంకోటి అని. చివరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్యల పేరు కూడా ఎత్తారు. మా ఎయిమ్ ఏంటి, పవన్ కళ్యాణ్ మేమేం చూపించాలనుకున్నాం? పవన్ కళ్యాణ్ అనేవాడు వివాహ వ్యవస్థను ధ్వంసం చేసినాడు, ఆడవాళ్ళ మీద గౌరవం లేనట్టు వాడు. ఆ ఒక్కటే మేము చెప్పాలనుకుంది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు 10 చేసుకుంటేనే 150 పెళ్లిళ్ళు చేసుకుంటేనే అటువంటి దురాలోచన అంటే పనికిమాల ఆలోచనలు ఉన్నాడు, ప్రజలకు సేవ చేయలేడు అనేది మేము చెప్పాలనుకున్న పాయింట్. అర్థమైందా? అది ఇంకోలే వక్ర భాషల్లో తీసుకెళ్తాం, మీరు ఇంకోలా తీసుకుంటే ఎవడేం చేయలేడు కదా. అసలు ఉండాలరా మీకైనా. అరే మొగుడిని వదిలేసి సంసారాలు చేసుకున్నాయి, ఇంకొకరితో సంసారాలు చేసే ముండల్లాగా అందరూ ఉండరు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ 2 రోజులు హడావుడే అని చెప్పి వదిలేయకుండా దీన్ని స్పందిస్తే బాగుంటుంది. వాడు ఓ పిల్లోడు వాళ్ళ అక్కనే ఏడిపించారని చెప్పి కొట్టారని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. ఆయన కూడా మాస్కులు అడిగాడని దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. ఎవరిని మానసికంగా ఆత్మహత్య చేసుకోలేదురా. నిజంగా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది రాజకీయాల్లో స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాం, కానీ ఇట్లాంటి చూసినప్పుడు బాధ ఎవరికైనా వేస్తుంది. నాకు తెలిసి ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఏదైనా పార్టీ తరపున చేయగలుగుతాడేమో, ప్రభుత్వం తరపున కాకపోయినా. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనందరూ తెలుసు కాబట్టి. కానీ ఆ అమ్మాయి ఉసురు ఖచ్చితంగా ఈయన సౌతులు అందరూ తగలాలి. ఎలా అంటే నీచబబ్బా, ఇంత నీచము దుర్మార్గం ఉండదు. ఏ పాపం చేయనా తను ఎందుకు చనిపోవాలి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? 2 రోజుల్లో ఆసుపత్రిలో మనోవేదన పడి ఈరోజు చనిపోయిందంటే, కానీ నేను పూర్తిగా చెప్పాలనుకుంటున్నా కానీ కొద్దిగా ఎమోషనల్గా ఉంది. అది చూస్తే కడుపు తరుక్కుపోయింది. ఆ ఫోటో చూస్తే. తమ్నైల్ మేము పెడతాను, మీరు చూడండి.